వెల్కమ్ టు ఎవెన్ టీవీ న్యూస్. నేను ప్రియాంక. డీటెయిల్స్ చూస్తే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఎమ్మెల్సీ కవిత ప్రభుత్వంపై మండిపడ్డారు. కులగణనలో బీసీ జనాభాను కృత్రిమంగా తగ్గించి చూపారని ఆరోపించారు. ఈ విధమైన లోపాలు కొనసాగితే ప్రజలు నమ్మకం కోల్పోతారని పేర్కొంటూ ప్రతి పంచాయతీలో కులాల వారీగా జనాభా వివరాలను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. బీసీలకు సముచితంగా 42% రిజర్వేషన్లు ఇవ్వడం వరకు తమ పోరాటం ఆగబోదని స్పష్టం చేశారు. అవసరమైతే గ్రామ పంచాయతీ ఎన్నికలను వాయిదా వేసినా వెనకడుగు వేయమని కవిత హెచ్చరించారు. రిజర్వేషన్లు లేని చోట కూడా బీసీ నాయకులు నామినేషన్లు వేసి గెలవాలని పిలుపునిచ్చారు. పార్టీలే లేవు కదన్న, బీసీలందరూ మా వాళ్ళే కాబట్టి ఖచ్చితంగా బీసీలందరినీ కూడా పెద్ద ఎత్తున నామినేషన్లు వేయమని నేను కోరుతున్నా. ఏ పార్టీలున్నా బీసీలంతా జాగృతోళ్ళే. బెస్ట్ బీసీ విల్ విన్ కదన్న, బీసీ గెలవాలి అంతే. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ స్పిరిట్ కూడా అంతే కదా, అన్ని పార్టీలు మహిళలకు ఇవ్వాలి, బెస్ట్ మహిళ గెలుస్తుంది అంతే. బెస్ట్ బీసీ విల్ విన్, దాంట్లో పెద్ద టెన్షన్ ఏం లేదు. కానీ అల్టిమేట్గా బీసీలు గెలవాలి. ఈ బీసీలతోని ఆడుకుంటే బీసీలు ఏమన్నారులే అని ఏదైతే కాంగ్రెస్ పార్టీ అనుకుంటుందో కొద్దిగా మనం గట్టిగా బలంగా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉందని మాత్రం నేను బీసీ బిడ్డలందరూ కూడా పిలిపిస్తా ఉన్నాను. ఇందిరమ్మ చీరల పంపిణీ అంశంపై బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న దుష్ప్రచారం పూర్తిగా తగదని మంత్రి సీతక్క తీవ్రంగా మండిపడ్డారు. మహిళల కోసం ప్రభుత్వం చేపట్టిన మంచి కార్యక్రమాలను వక్రీకరించే ప్రయత్నం జరుగుతోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేస్తున్న చీరల డిజైన్లను ప్రభుత్వమే నిర్ణయించలేదని, మహిళా సంఘాలు సూచించిన నమూనాల ఆధారంగానే వాటిని ఎంపిక చేసి పంపిణీ చేస్తున్నామని స్పష్టం చేశారు. మహిళల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రతి చర్యను బీఆర్ఎస్ నాయకులు స్వీకరించలేకపోతున్నారని సీతక్క వ్యాఖ్యానించారు. సహజంగానే మీకు తెలుసు, ఆడబిడ్డలు సంతోషపడితే మరి బీఆర్ఎస్ నాయకులు కల్వకుంట్ల కుటుంబం కళ్ళల్లో నిప్పులు పోసుకుంటుందని, అందుకనే మరి చీరలు బాగలేవని, లేదా ఎలక్షన్ల కోసమని, లేదా కొంతమందికే ఇస్తున్నారని ఏదేదో తప్పుడు కూతలు కూస్తున్నారు. అయ్యా, మీ చీరలు బాగున్నాయా, మేమిచ్చిన చీరలు బాగున్నాయో రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళకు అర్థమయ్యి గుండెలకు అత్తుకొని ఫోటోలు దిగి పెడతా ఉన్నారు. అది మీకు పాపం భయం అనిపిస్తుంది. తీసుకొచ్చిన చీరలు కాదు, చేనేత కార్మికులు వాళ్ళు స్వయంగా నేర్చిన చీరలు. మేము అక్కడే ఆర్డర్ ఇచ్చినాం కదా, మీకు చిత్తశుద్ధి ఉంటే కేటీఆర్, హరీష్ రావు, కవితమ్మ ముగ్గురు పోయి సిరిసిల్ల కార్మికులతో మాట్లాడి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎన్ని చీరలకు ఆర్డర్ ఇచ్చిండ్రు, ఎప్పుడు అయింది అని ఒక్కసారి తెలుసుకోండి. తర్వాత గతంలో 60 ఏళ్ళు దాటితే మహిళా సంఘాలలో ఉండకూడదనే నిబంధన ఉండే. ఇప్పుడు దాన్ని కూడా తీసేసి దాటిన వాళ్ళని కూడా సంఘంలోకి తీసుకుంటున్నాం. కాబట్టి మహిళా సంఘంలో ఉన్న సభ్యులకు ఇచ్చుకుంటూ మహిళా సంఘంలో 1 కోటి మందిని చేర్చాలి. కాబట్టి ప్రతి మహిళకి ఇచ్చి సంఘంలో చేరండి అని సారబెట్టి చీర పెట్టి మేము సంఘంలోకి ఆహ్వానిస్తున్నాం. ఇక్కడ ఏం తప్పు కనపడ్డది? నీ తప్పు నేను చెప్తా. మా గవర్నమెంట్ వచ్చే వరకు మీరేమన్నారు, రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ, రేషన్ కార్డులు ఉన్న వాళ్ళందరికీ మేము ఇచ్చినాం అన్నారు. గత 5 ఏళ్లలో అరటి రైతులకు బీమా అందించామని జగన్ రెడ్డి చెప్తున్న మాటలు పూర్తిగా అబద్దమని ప్రతిపక్ష నేతలు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. 2019 నుండి 24 వరకు రాష్ట్రంలో 1 ఎకరాకు కూడా అరటి పంట బీమా చెల్లించలేదని వివరాలు స్పష్టంగా చెప్తున్నాయని పేర్కొన్నారు. బీమా పేరుతో 1 పైసా ప్రీమియం కూడా ప్రభుత్వ ఖజానా నుంచి విడుదల కాలేదని, రైతులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోందని విమర్శలు వెలువెత్తుతున్నాయి. రైతుల కోసం చేసిందేమీ లేకపోయినా చేశామని ప్రచారం చేసుకోవడం జగన్ రెడ్డికి అలవాటైందని నాయకులన్నారు. నానా పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు అరటి రైతులు ఇబ్బందులు పడుతున్నారు, అరటికి ధర లేక రైతులు అధోగతి పాలవుతున్నారని చెప్పి ఈ రోజు పులివెందుల నియోజకవర్గంలో ఆయన పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా, అరటి మొక్క నాటితే అరటి చెట్టు అవుతుందా, లేకపోతే విత్తనముతో అరటి చెట్టు మొలుస్తుందనే పరిజ్ఞానం కూడా లేని జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అరటి రైతుల గురించి, అరటి రైతుల వ్యతల గురించి మాట్లాడుతున్నా అంటే రైతాంగమే సిగ్గుతో తలదించుకుంటా ఉంది. అంతేకాకుండా తను ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రైతాంగానికి స్వర్ణయుగం అని చెప్పి మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా సవాల్ చేస్తాను మరోసారి, నీవు 2019-24 మధ్య కాలంలో అరటి పంటకు బీమా కట్టినట్లు గాని, అరటి పంట నష్టపోయిన రైతాంగానికి పంటల బీమా చెల్లించినట్లు గాని నువ్వు చూపించగలిగితే నేను నా శాసనమండలి సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేస్తా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని సవాల్ చేస్తానా. ఈ సవాలుకు నీవు సిద్ధమా? 2019-24 మధ్య కాలంలో నువ్వు అరటి పంటకు పంటల బీమా చెల్లించినట్టు, రబీ పంటలకు పంటల బీమా చెల్లించినట్టు నువ్వు చూపించలేకపోతే
నువ్వు నీ శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తావా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను సూటిగా సవాల్ చేస్తున్నా. ₹1 చెల్లించుకోకుండా రైతాంగాన్ని అన్యాయం చేసిన చరిత్ర నీది. అరటి పంట రబీ పంటల కిందకి వస్తుంది. రబీ పంటలకు సంబంధించి మొత్తం ఇన్సూరెన్స్ విధానాన్ని నువ్వు ఎత్తేసి రైతాంగాన్ని సర్వనాశనం చేసింది నువ్వు. ఈ రోజు రైతులకు బాధలు పడుతున్నారని చెప్పి మొసలి కన్నీరు కార్చడం ఎంతవరకు సవని మాట్లాడు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 ఏర్పాట్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, కొత్త పరిశ్రమల స్థాపన వంటి అంశాల్లో సమ్మిట్ కీలక పాత్ర పోషించబోతోందని ఆయన సమావేశంలో చెప్పారు. అంతర్జాతీయ వ్యాపార ప్రతినిధులు, గ్లోబల్ కంపెనీలను హైదరాబాద్కి తీసుకురావడానికి అవసరమైన ఏర్పాట్లు సమయానికి పూర్తి చేయాలని సంబంధిత శాఖలకు సూచించారు. ఈ నెల 29వ తేదీన ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో మెగా జాబ్ మేళా జరగనుందని డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణంరాజు తెలిపారు. ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో ఈ జాబ్ మేళా ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ మేళాలో 3,000కు పైగా కంపెనీలు పాల్గొననున్నాయని, వివిధ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉంటాయని రఘురామరాజు తెలిపారు. ఉద్యోగాల కోసం బ్యాంకింగ్ రంగం, రిటైల్ రంగం, ఫార్మా రంగం, ఇతర రంగాల్లో 18 సంవత్సరాలు దాటి 35 సంవత్సరాల లోపు ఉన్న విద్యార్థులకు, యువతీ యువకులకు అందరికీ చక్కటి అవకాశాలు ఉంటాయి. ఎంతోమంది పరిశ్రమల వాళ్ళు ఎస్ఆర్కేఆర్ కాలేజ్ వారి సౌజన్యంతో ఏర్పాటు చేస్తున్న ఈ చక్కటి అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. తప్పకుండా ఆశావహులందరూ 29వ తారీఖు ఉదయం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్కి. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మీడియా సమావేశంలో భూమన కరుణాకర్ రెడ్డిపై తీవ్రమైన విమర్శలు చేశారు. భూమన తరచూ చేస్తున్న బుకాయింపులు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, రాజకీయాల్లో బెదిరింపులకు స్థానం లేదని ఆయన స్పష్టం చేశారు. తాను మాట్లాడితే భూమన భయపెట్టే ప్రయత్నం చేస్తున్నాడని, కానీ ఇలాంటి డ్రామాలతో తాను వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని రామయ్య తెలిపారు. ఎన్టీఆర్ భవన్, అమరావతి నుండి ప్రత్యక్ష ప్రసారంగా జరిగిన ఈ సమావేశంలో రామయ్య ప్రభుత్వ వ్యవహారాలపై కూడా తీవ్ర స్థాయిలో స్పందించారు. మీ పార్టీ బ్రతుకులంతా ఇంతేనా? నాకు పెద్ద మాట వాడా, సమాధానం చెప్పు. మీ పార్టీ బ్రతుకంతా ఇంతేనా? ఆనాడు వివేకానంద రెడ్డి గారు హత్య గావించబడినప్పుడు కూడా ఆత్మహత్య ఆత్మహత్య ఆత్మహత్య. మీ పత్రిక, మీ ఛానల్. తర్వాత నారాసుర వధ, మా అధినాయకుడి మీద బురద, అంతా బయటపడిన తర్వాత అప్పుడు హత్య. ఏమిటి అన్యాయం? మీరు ఎలా చెప్పగలరు ఆత్మహత్యని? ఆత్మహత్యని మీరు ఎలా చెప్పగలరని చెప్పి నేను అడుగుతున్నా. అంటే మీకు తెలుసా? నీకు నీతి నిజాయితీ ఉంటే చెప్పగలవా? దాని వెనక మాత్రం చెప్పగలవా? టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి టీడీపీ నేత కరుణాకర్ రెడ్డిపై తీవ్రమైన విమర్శలు చేశారు. పరకామణి చోరీ కేసులో నిజాంశాలను వక్రీకరించాలని ప్రయత్నం జరిగిందని, దొంగను దాతగా మార్చి కేసును రాజీ చేయడంలో వైసీపీ నేతల ప్రమేయం స్పష్టంగా కనిపిస్తోందని ఆరోపించారు. ఇటువంటి పవిత్రమైన దేవస్థానంలో అక్రమాలకు కప్పిపుచ్చడం భయంకరమన్నారు. కేసులో కీలక ఆధారాలైన రవికుమార్ విజువల్స్ తొలగించడంపై భానుప్రకాష్ రెడ్డి తీవ్రంగా ప్రశ్నించారు. నైల్ నది అంటాడు, వర్షం చిరుకులు అంటాడు. అయ్యా బుద్ధుందా నీకు? పరకామణి అంశం గురించి మాట్లాడని చెప్పి సిబిసిఐడి అధికారులు పిలిస్తే నేను ఒకటి అడుగుతున్నా, నువ్వు ధర్మకర్తల మండలి ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఈ రెజల్యూషన్ లో థెఫ్ట్ ని గిఫ్ట్ గా చేసినప్పుడు, దొంగని దాతగా చేసినప్పుడు నువ్వెందుకు చవరాలు పెట్టావు? దీనికి సమాధానం చెప్పు కరుణాకర్ రెడ్డి. నాకు సంబంధం లేదు, నాకు సంబంధం లేని దాంట్లో వీళ్ళందరూ లోకేష్ బాబు వీళ్ళందరూ కలిసి నన్ను తగిలిస్తున్నారని చెప్పి ప్రసక్తే లేదు. ఖచ్చితంగా ఆఖరి పైసా శ్రీవారి ఖజానాకి జమ అయ్యేంత వరకు ఖచ్చితంగా దీని మీద మేము పోరాటం చేస్తూనే ఉంటాం. అంతేకాకుండా ఈ పరకామణి అంశంలో
ఆ సీసీటీవీ ఫుటేజెస్, ముఖ్యమైనటువంటి ఆ రవికుమార్ దొంగలించేటప్పుడు ఆ సీసీటీవీ ఫుటేజెస్ ఎందుకు తొలగించబడ్డాయి? దానికి కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత కరుణాకర్ రెడ్డి మీద ఉంది. ఆ రోజు విజిలెన్స్ ఇన్స్పెక్టర్ శివశంకర్ భక్తుల డబ్బులు దోచుకున్నారని చెప్పి విజిలెన్స్ రిపోర్ట్ ఇస్తే ఆయన మీద క్రిమినల్ యాక్షన్స్ తీసుకోకుండా ఎందుకు ఆయన్ని సొంత డిపార్ట్మెంట్ కి బదిలీ చేశారు? కొండ మీద 5 లడ్లు 10 లడ్లు బ్లాక్ లో అమ్మితే రిమాండ్ పంపించిన సందర్భాలు నీకు తెలియదా? అలాంటప్పుడు పరకామణి విషయంలో గానీ మిగతా రాజకీయంగా సంచలనం రేపిన రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసు మళ్లీ తెరపైకొచ్చింది. ఈ కేసులో దర్యాప్తు మరోసారి వేగం పుంజుకుంటుండగా కీలక పరిణామంగా ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ కు అధికారులు నోటీసులు జారీ చేశారు. విచారణలో స్పష్టత తీసుకురావడానికి ఆయన హాజరు అవసరమని దర్యాప్తు బృందం భావించింది. ఈ మేరకు డిసెంబర్ 4వ తేదీన గుంటూరు ఎస్ఐటీ కార్యాలయంలో హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. దేశంలో ఇప్పటి వరకు జరిగిన భూ కుంభకోణాల్లో హెచ్ఐఎల్టీపీ ప్రాజెక్టు అతిపెద్దదేనని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణ ప్రజలకు చెందిన వేల ఎకరాల భూములను అక్రమంగా ప్రైవేట్ వర్గాలకు అప్పగించే ప్రయత్నం జరుగుతోందన్నారు. ఈ భూముల విలువ లక్షల కోట్లలో ఉంటుందని, మొత్తం ప్రక్రియను రహస్యంగా నడిపించడం వెనుక భారీ అవినీతి ఉందని పేర్కొన్నారు. ఈ స్కామ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా అనేక మంది మంత్రులు ప్రత్యక్షంగా పాల్గొన్నారని, మొత్తం 6 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులో అబద్దపు కథనాలు సృష్టించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. గత 2 రోజుల నుంచి భారతీయ జనతా పార్టీ చెప్తూ వస్తున్నది, దేశంలోనే అతిపెద్ద 9,292 ఎకరాల భూమిని దాదాపు 6,29,000 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమిని కొల్లగొట్టడానికి ఒక రచన చేసి ఒక పథకం ప్రకారం జూబ్లీహిల్స్ ప్యాలెస్ కి చెందిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన జూబ్లీహిల్స్ ప్యాలెస్ లో కూర్చొని తన అన్యాయులతో కలిసి ఒక పథకం ప్రకారం ఈ భూమి కొల్లగొట్టడానికి ఒక పథకం వేసినట్టుగా కనపడతా ఉన్నది. హుజూర్ నగర్ అభివృద్ధిలో మరో కీలక అధ్యాయం మొదలైంది. 28 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన ఔటర్ రింగ్ రోడ్డును మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. పట్టణానికి రవాణా సదుపాయాలు మెరుగుపడడంతో పాటు వాహన రద్దీ తగ్గడానికి ఈ రింగ్ రోడ్డు ఎంతో దోహదపడుతుందని మంత్రి తెలిపారు. ప్రాంతీయ కనెక్టివిటీ పెరగడంతో వాణిజ్య కార్యకలాపాలకు కూడా ఊతమిచ్చే అవకాశం ఉందన్నారు. ఈ సందర్భంగా 7.5 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న R&B బిల్డింగ్, షాపింగ్ కాంప్లెక్స్ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. నాకెంతో సంతోషం, సంతృప్తి ఇస్తుందని చెప్పి మనం చేస్తున్నాం. ఈరోజు సర్పంచ్ ఎన్నికలు ప్రకటింపజేయగాని మున్సిపాలిటీలో కోడ్ ఉండదు కాబట్టి మున్సిపాలిటీకి పరిధిలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు సమీక్ష చేయడం కానీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు పెట్టుకున్నాం. అదేవిధంగా ఇప్పుడే మన నిరుపేద పిల్లలు చదివే గవర్నమెంట్ ఇంటర్మీడియట్ కాలేజ్ కొత్త బిల్డింగు 7.5 కోట్ల రూపాయలతో పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. అగ్రిమెంట్ పీరియడ్ ఇంకా టైం ఉన్నా ఈ సమ్మర్లోనే అందుబాటులో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డీసీసీబీ అధ్యక్షుడు ధనుంజయ రెడ్డితో కలిసి పొదలకూరులో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. మొత్తం 3.93 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన తాగునీటి పథకాలు, పీఎస్సీఎస్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గ్రామాల అభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని, తాగునీటి వంటి ప్రాథమిక సదుపాయాలు ఇంటికి చేరేలా చర్యలు కొనసాగుతున్నాయని సోమిరెడ్డి పేర్కొన్నారు. ఓన్లీ 3% వడ్డీ అంటే 24 పైసలు వడ్డీతో పెట్టేవాళ్ళు పెట్టుకోవచ్చు అన్నాడు. చాలా ఎంకరేజింగ్ పాయింట్ అది. పావుల వడ్డీకి ఎవరిస్తారు? పావుల వడ్డీకి 2 కోట్లు. రైతులకి అప్పుడు ఎప్పటికప్పుడు ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో, ఇప్పుడు నిన్న హెల్త్ మినిస్టర్ సత్య గారు వచ్చారు. విలేజ్ హెల్త్ క్లినిక్స్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ 80% కేంద్రం, ఓన్లీ 20% రాష్ట్రం. అన్ని గాలికి వదిలేసినారు. ఇప్పుడు 35 బిల్డింగ్స్, 35 బిల్డింగ్, ఈచ్ 55 lakhs. పాత ఏదో 35 లక్షలు అంట, ఇప్పుడు 55 లక్షలతో 30
సిఎస్ఆర్ ఫండ్స్, పరిశ్రమల నుంచి సిఎస్ఆర్ ఫండ్స్ ఎంత మ్యాక్సిమం వీలైతే అంత ట్యాప్ చేసి మన నియోజకవర్గం అభివృద్ధి చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు అక్కడ గిరిజన సమస్యలు చెప్పారు, వెంటనే తహసీల్దార్లకి వాళ్ళకి డైరెక్షన్స్ ఇచ్చాం. 3000 మందికి ఆధార్ కార్డులు ఇస్తే ఇప్పుడు ఒక మహిళ వచ్చి నాకు ఆధార్ కార్డు లేదయ్యా అన్నది. అటువంటి సమస్య లేకుండా పూర్తి చేయాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది. ఎందుకంటే సచివాలయంలో 11 మంది సిబ్బంది పెట్టుకొని 5 సంవత్సరాలు అత్యంత నిరుపేదలైన గిరిజనులకి 3000 మందికి ఆధార్ కార్డు లేకపోతే ఆయన ఏమి ఎలగబెడుతున్నాడు? ఆయన మస్తాన్ బాబు గారు ఉండరు. ఇక్కడ కోఆపరేటివ్ సొసైటీ ప్రాబ్లం అయింది. అందుకని కండలేరు డ్యామ్ నుంచి డైరెక్ట్ పైప్ లైన్ 2,40,00,000 రూపాయలతో ఈరోజు ప్రారంభం చేశాం. రేపటి నుంచి వాటర్ సప్లై సమస్య లేకుండా దాంట్లో నుంచి డైరెక్ట్గా కండలేరు నుంచి నీళ్ళు వచ్చేది, దాన్ని కూడా ఇప్పుడు ప్రారంభించాము. మరిపల్లి ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా ఇప్పుడు ప్రారంభిస్తాం. అందుకని ఎప్పటికప్పుడు ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో, ఇప్పుడు నిన్న హెల్త్ మినిస్టర్ సత్య గారు వచ్చారు. విలేజ్ హెల్త్ క్లినిక్స్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ 80% కేంద్రం, ఓన్లీ 20% రాష్ట్రం, అన్ని గాలికి వదిలేసినారు. ఇప్పుడు 35. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV న్యూస్.